సుప్రీంకోర్టు ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలగజేస్తుంది. ల్యాబ్ రిపోర్ట్లో ల్యాబ్కు పంపించిన నమూనా నెయ్యి రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్ నుండి తీసినది అని వ్యాఖ్యానించింది. అది నిజమే అనుకుందాం, అదే పరిస్థితి కరెక్ట్. ఆ కల్తీ నెయ్యితో లడ్డూ తయారు కాలేదు అని అనుకుందాం. కానీ 4 నెయ్యి ట్యాంకర్లు తిరుపతి ఆఫీసు గోడౌన్ వద్ద ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది కదా. 3 ట్యాంకర్లను వెనక్కి పంపించిన తర్వాత శాంపిల్ డ్రా చేశారు కదా. అంటే ఇదంతా ఒక పెద్ద కుట్ర కిందకి కల్తీ నెయ్యిని తిరుపతి వరకు పంపించి గోడౌన్లో అన్లోడ్ చేసి ఆ ప్రయత్నం జరిగింది కదా. ఇది కుట్ర కాదా? దీనికి శిక్ష ఉండదా? ఒక హంతకుడు హత్య చేసే ఉద్దేశంతో ఇంటి మీదకి దాడికి వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డ్ హంతకులను పట్టుకున్నాడు, అంతటితో ముగిసిపోదు కదా. ఇప్పుడు జడ్జీలు కూడా ఇదే విధంగా హత్య జరగలేదు కదా, మనిషి సురక్షితంగా ఉన్నాడు కదా అని చెబితే ఎంత ఎబ్బట్టుగా ఉంటుంది.